కొత్త ప్రభుత్వం, కొత్త సంవత్సరం, మార్పు దిశగా అడుగులు పడుతున్నాయన్న కొంగొత్త ఆశలు శాసనకర్తల్లో అయినా, ఎగ్జిక్యూటివ్ విభాగంలోనైనా ప్రధానంగా అందరి నోట కాకిల మాటే. దశాబ్ద కాలంగా పోలీస్ వ్యవస్థలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో పోలీస్ శాఖ ఎంతో అప్రతిష్ట మూట కట్టుకుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పోలీస్ వైఖరి ఆ శాఖకు తీరని మచ్చగా మారింది. ప్రజారక్షణ దిశగానే గాక నేతల ప్రాపకం కోసం పోలీస్ అధికారులు పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావు. వారి గత పాలకుల హయాంలో పోలీస్ శాఖ పరువు ఎంతో దిగజారిపోయింది. ప్రభుత్వ విధానాలు, మాజీ ఎమ్మెల్యేల అధికార దర్పంతో ఫ్రెండ్లీ పోలీస్ కాస్త నేతల సేవకులుగా మారారు. నేతల వద్ద పోస్టింగ్ లేఖల కోసం పైరవీలు, పోస్టింగ్లు వచ్చిన తర్వాత వారి ప్రాపకం కోసం పడరాని పాట్లు గేట్ల వద్ద కాపలాదారులుగా మారడం బహిరంగ రహస్యం. ఫ్రెండ్లీ పోలీస్ అన్న పదానికి కొత్త నిర్వచనం పలుకుతూ నేతల తాబేదారులుగా మారారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజాధనంతో వేతనం తీసుకుంటున్నామన్న ఆలోచనతో ఎవరైనా తమ దగ్గరికి వచ్చే వారికి న్యాయం చేద్దామన్నా, పాలనను గాడిలో పెట్టేందుకు తప్పు చేసిన క్రింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నా పెన్ను కదలలేని స్థితిలో ఉన్నతాధికారులు బ్రతుకు జీవుడా అంటూ పోస్టింగ్కు కాపాడుకునే తండాలు పడిన దుస్థితి ఎదుర్కొన్నారు. గతంలో రాజకీయ పరపతి కలిగిన కొందరు క్రింది స్థాయి ఉద్యోగులు సైతం ఎస్పీలను బెదిరించే స్థాయిలో నాగర్ కర్నూలులో పోలీస్ వ్యవస్థ పనిచేయడం బహిరంగ రహస్యం. నేతల ఇంటి వద్ద కాపలా కాయడం, విపక్షాల వారిని వేధించి పార్టీలు మార్పించడం, అక్రమ వ్యాపారులు, సహజ సంపదల దోపిడీదారులకు కొమ్ము కాయడంతోనే తమ పదవీ కాలాన్ని గడిపిన పోలీస్ అధికారులు ఎందరో అన్న విషయం నాగర్ కర్నూలులో బహిరంగ రహస్యం. నేతల దోపిడీకి వంతపాడుతూనే తమ సంపాదనను కూడా భారీగా పెంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో ప్రభుత్వం పైన, గత అధికార పార్టీ నేతలపైన తీవ్ర వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం కాకిల తీరే అన్నది బహిరంగ రహస్యం. ఎవరు అధికారంలో ఉన్నా వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకోవడం సర్వసాధారణం. ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన నేతలు ఇందుకు అతీతులేం కాదు. అయితే పోలీసుల పనితీరును, ప్రజా సమస్యల పరిష్కారానికి, శాంతి భద్రతల సవ్యంగా ఉండేందుకు అధిక శాతం వినియోగించుకుంటే నేతల పాలనకు వన్నె తెస్తుందన్న, ప్రజల మన్ననలు కూడా అవకాశం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం మారగానే నాగర్ కర్నూలులో వెలుగు చూసిన ఓ సీరియల్ కిల్లర్ దర్యాప్తు సంచలనం రేపింది. ఇదేగాక నేతల కంచిగరుడ సేవలో పోలీస్ అధికారులు దర్యాప్తులు చూపిన నిర్లక్ష్యంతో తప్పిపోయిన మైనర్ బాలికల కేసు దర్యాప్తు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు సాగకపోవడం, చివరికి కాలమే పరిష్కారంగా సదరు బాలికలు నెలల తర్వాత సురక్షితంగా ఇంటికి చేరడం మచ్చుకు వచ్చిన ఉదాహరణలు మాత్రమే అన్నట్టున్నారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను పక్కదారి పట్టించి తమ అడుగులకు మడుగులు వత్తే పోలీసు అధికారులను ఎంపిక చేసిన చోట్ల నియమించుకున్న నగదు బహిరంగంగా వారి సమక్షంలో పంపిణీ చేసిన నేతలకు, అధికారులకు పరాభవం తప్పలేదు. ఇది వంతపాడే అధికారులకు, అధికారమంతా విర్రవీగిన నేతలు, వారి అనుచరానికి పెద్ద గుణపాఠంగా ప్రజలు భావిస్తున్నారు.